బాలోత్సవం, తెలంగాణ బాలోత్సవం. అందరికీ నమస్కారం. మొదటగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి అంకమ్మ గారికి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి గౌరవనీయులు తెలంగాణ బాలోత్సవ ఉపాధ్యక్షురాలు సుజావతి గారికి, మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ గారు నళిని గారికి, మహాదేవి గారికి, భూపతి వెంకటేశ్వర్లు గారికి, సోమయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా సోదరిమణులకి, చిన్నారులకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు, శుభోదయం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పదవిలో నుంచి ఇవాళ ఈ వేదిక నుంచి మాట్లాడుతూ ఉన్నాం. సుమారుగా 30 సంవత్సరాల పోరాటం, నా లైఫ్ అయితే 30 సంవత్సరాల పోరాటం. నాకు ఎప్పుడూ గుర్తు వస్తుంది, బ్యాంగిల్ వేసుకున్నప్పుడల్లా కూడా ఇక్కడ ఒక స్కార్ఫ్ కనిపిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నాకు తెలిసి 20 ఇయర్స్ దాటిపోయిందేమో, నిజామాబాద్లో కాగడాల ప్రదర్శన చేస్తూ ఉన్నాం మహిళల హక్కుల కోసం, బీడీ కార్మికుల పని వేతనాల కోసం, వాళ్ళకి శ్రమకు తగ్గ వేతనం లభించాలని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రం ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో సరే అప్పుడు మేమంతా పనిచేస్తున్నదంతా కూడా లెఫ్ట్ పార్టీలలో పనిచేస్తున్నాం అనుకోండి. ముఖ్యంగా బీడీ కార్మికులు అంటేనే మహిళలు పనిచేస్తారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ పని వేతనాల కోసం ఆ రోజు జరుగుతున్నటువంటి పోరాటం నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. ఈ స్కార్ఫ్ చూడంగానే ఇక్కడ మరక కనిపించగానే చేతి మీద. సరే అయినప్పటికీ కూడా ఏంటంటే ఇందాక మన వాళ్ళు గౌరవనీయులు అంకమ్మ గారు చెప్తా ఉన్నారు, 100 సంవత్సరాలు అయిపోయినది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరుపుకుంటూ ఉంటారు. సరే కొంచెం నేనైతే ఏమనుకుంటే కొంచెం ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో జరుపుకుంటే ఏమవుతుందంటే భవిష్యత్ తరాలకు మనం మంచి ఆలోచనలు ఇవ్వగలుగుతామని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు అసలు ఎందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామనేది ఒకసారి నెమరు వేసుకోవాలి. ఇది నాకు తెలిసి నాకున్నటువంటి హిస్టరీ నాలెడ్జ్ల ప్రకారం ఏంటంటే జర్మనీ దేశస్తురాలు క్లారా జెట్కిన్ మహిళలకు ఓటు హక్కు లేకుండా ఉండే. ఓట్లు వేయాలంటే ఎవరు వేయాలి? పురుషులు మాత్రమే ఓట్లు వేసేవాళ్ళు, మహిళలు ఓట్లు వేసేవాళ్ళు కాదు. వాళ్ళ ఓటు హక్కు కోసం జరిగినటువంటి పోరాటం అది పరిణామం చెందుతూ ఏమైందంటే శ్రామిక మహిళా దినోత్సవం, అంటే పనికి తగ్గ వేతనం రావాలి, మాకు పని గంటలు ఉండాలని చెప్పేసి హక్కుల కోసం, మహిళల యొక్క హక్కుల కోసం జరిగినటువంటి పోరాటంలో భాగంగానే ఇది మార్చి 8న మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. సరే ఇవాళ హిస్టరీ చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఇవాళ 100 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం అదే హక్కుల కోసం ఇంకా కొట్లాడుతూనే ఉన్నాం. మాకు పని దినాలు తగ్గించాలని చెప్పేసి, సరైన శ్రమకి సరైన గుర్తింపు రావాలని చెప్పేసి, శ్రమకు తగ్గ వేతనం రావాలని చెప్పేసి ఈ రోజుకు కూడా జరుగుతున్నటువంటి పోరాటమే. దాంట్లో భాగంగానే ఇంకా కొత్తగా ఏంటంటే మమ్మల్ని సెకండ్ గ్రేడ్గా చూస్తూ ఉన్నారు. మహిళలంటేనే ఇప్పటికీ 2వ తరగతి పౌరులుగా, అంటే మనని మొదటగా పురుషులు చూసుకుంటూ ఉంటే సెకండ్గా కొంత అందరూ సమానమే, కాకపోతే మహిళలు కొంచెం తక్కువ సమానం అనే పద్ధతిలో మనని అట్లనే సెకండ్ గ్రేడ్గానే చూస్తూ ఉన్నారు. కాబట్టి మన హక్కుల కోసం, మన ఆత్మగౌరవం కోసం ఈ రోజుకు కూడా ఇంకా ఉద్యమం చేస్తూనే ఉన్నాం. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఆఫీసులలో కావచ్చు, ఎనీవేర్ ఎక్కడైనా సరే కావచ్చు. రోజు కూడా పోరాటం చేస్తుంది ఎవరంటే ఒక మహిళ మాత్రమే. రోజు పోరాటమే చేస్తూ ఉంటాం. ప్రతి విషయంలో మనం చేస్తున్నటువంటి రోజువారీ ఇంట్లో పనిలో కావచ్చు, బయట జరుగుతున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాబట్టి ఎవడన్నా బనాయిస్తే కూడా దాన్ని ఎదుర్కోవడం కూడా ఒక ఉద్యమంగానే ఫీల్ అవుతాను నేను. అంటే ఎంత స్టఫ్, మనకు ఎంత గట్స్ ఉండాలి కదా. ఒకరు మనల్ని బనాయిస్తూ ఉంటే, మనల్ని ఏలన చేస్తూ ఉంటే దాన్ని ఎదుర్కోగలుగుతున్నాము, సమాజంలో నిలదొక్కోగలుగుతున్నాము, దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. వారితో పాటు సమానంగా గౌరవం కోసం నిత్యం ఉద్యమం చేస్తాం, నిత్యం కొట్లాడుతూనే ఉన్నాం. అంటే మనకెంతో ధైర్యవంతురాలు కాబట్టి ధీరవనితలు, 100% ధీరవనితలే. మనం ఎవరికీ తక్కువ కాదు. నేను అనుకుంటాను మనం ఎవ్వరికీ తక్కువ, డెఫినెట్గా మనం వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ ధైర్యం ఉన్నటువంటి వాళ్ళమే.
వాళ్ళకన్నా ఎక్కువ ఉద్యమం చేసేటువంటి వాళ్ళమే, వాళ్ళకన్నా ఎక్కువ మనోధైర్యంతో ఉన్నటువంటి వాళ్ళమే. ఇంట్లో అంటారు కదా, ఇంట్లో ఆడామ లేకపోతే ఆ కుటుంబమే లేదంటారు. ఎందుకనంటే మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే ఎవరినైనా మనం ఈజీగా కలుపుకోగలుగుతాము, ఈజీగా డీల్ చేయగలుగుతాము, ఈజీగా వాళ్ళకు మోటివేషన్ చేయగలుగుతాము. ఇంట్లో కొడుకు కావచ్చు, భర్త కావచ్చు, ఎవరినైనా సరే ఒక ఉమెన్ ఇంట్లో ఎంత స్ట్రెంగ్త్ అనేది, ఇంట్లో ఉమెన్ స్ట్రెంగ్త్ లేకపోతే ఆ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో కూడా మనకు తెలుసు. కాబట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేనైతే గర్వపడతా ఉంటాను, ఉమెన్గా పుట్టినందుకు గర్విస్తాం డెఫినెట్గా అనేది నేను కోరుకుంటా ఉన్నాను. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. మేము ఈ రాష్ట్రంలో అంటే పుస్తకాలు చదువుకున్నప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి లేకపోతే వీర వనితల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. కానీ వాళ్ళ వీర వనితల్ని ఇక్కడ చూడబోతా ఉన్నాం. వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం టీచింగే కాదు, మనం నాట్యం చేయగలుగుతాము, ఆ వీర వనితలు చూపించగలుగుతాము అని చెప్పేసి ఇక్కడ మన వేషధారులు అయితే కనిపిస్తూ ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కొత్త వరవడి తీసుకొచ్చినందుకు నిజంగా చాలా సంతోషం. మనందరం కూడా ఇంకా కొంచెం అంటే ప్రభుత్వాలు ఇవాళ మనకు తెలుసు, రకరకాల ప్రభుత్వాలు ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మహిళలు లేకుండా, మహిళల గురించి మాట్లాడకుండా, మహిళల గురించి ఏ సంస్కరణలు పెట్టకుండా, మహిళల సంక్షేమ గురించి మాట్లాడకుండా ఉండలేని ప్రభుత్వాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఏంటంటే వీఆర్ పవర్, మనకి పవర్ ఉంది. ఆ పవర్ ఏంటంటే ఓటే కావచ్చు. ఆ రోజు జరిగినటువంటి మహిళలకు ఓటు హక్కు కావాలని చెప్పేసి ఎట్లయితే మనం కొట్లాడినామో, కానీ వాళ్ళ అదే ఓటు హక్కుతోని రాష్ట్రాలను, దేశాలను కూడా శాసించే స్థాయికి వాళ్ళ మహిళ ఎదిగిందనే మనం గర్వపడదాము. దాంతోపాటు ఏంటంటే ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా పూర్తి రాజ్యాధికారం ఇవ్వలేటి కూడా మనం 30% రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం. ఎందుకంటే అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మహిళలు రావాలి. అన్ని రంగాలతో టీచర్స్ ఉన్నారు, లేకపోతే మనం చాలామంది చూస్తాం, ఉమెన్ టీచర్స్ చాలామంది కనిపిస్తూ ఉంటారు. సమాజానికి వాళ్ళు కొంత ఏమంటారు, కొత్త పౌరులను తయారు చేసే దానిలో చాలామంది ఉన్నారు. డాక్టర్స్ కనిపిస్తారు, ఇంజనీర్స్ కనిపిస్తారు. కానీ రాజకీయ రంగంలో కూడా ఎక్కువ మంది మహిళలు రావాలి. ఎప్పుడైతే మనకు ఒక సామెత ఉంటుంది కదా, ఊర్లో వడ్డిచ్చే వాళ్ళు మన వాళ్ళు అయితే ఎక్కడ కూర్చున్నా మనకు రావాల్సింది మనకు వస్తుంది. అట్లనే ఈ రాష్ట్రంలో కూడా పరిపాలించే స్థాయికి మనం ఎదగలిగినప్పుడు డెఫినెట్గా మహిళలకు కూడా అన్ని రంగాలలో మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. దాంట్లో భాగంగా ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నారో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికి కూడా తెలుసు. ఇది మహిళా ప్రభుత్వం, మహిళల్ని గౌరవించే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే మాకు సోదర సమానులు. అనేక సంవత్సరాలుగా నేను సుమారుగా వారితో 25 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తూ ఉన్నాను. కలిసి ఒకే వేదిక మీద అనేక ఉద్యమాలు చేసినాం. మహిళలంటే అత్యంత గౌరవించే నాయకుడు, మనసున్న మహారాజు మా రేవంత్ అన్న. డెఫినెట్గా అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ అని, మహిళా సంక్షేమం అని చెప్పేసి రకరకాలుగా సరే కొంత అంటే కొన్ని హడిల్స్ వస్తాయి. ఒక ప్రోగ్రామ్ మనం తీసుకున్నప్పుడు హడిల్స్ వస్తాయి. కానీ ఇవాళ మహిళలనే ప్రధాన పెద్దపీట వేసేసి మహిళలకే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఏది తీసుకున్నా, నేను ఉదాహరణకు చెప్తాను, ఫ్రీ బస్సును కొంత ఆభాసపాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు కూడా. ఒక కూలీ చేసుకున్నామే, లేకపోతే చిన్న పని చేసుకునేటామె, ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు కూడా చూస్తాను నేను. 300-400 రూపాయలు బస్ ఫేర్ పెట్టుకునే వాళ్ళు ఇవాళ ఈజీగా పోగలుగుతున్నారు, రాగలుగుతున్నారు. ఊర్లలో కూలీకి పోయే వాళ్ళు కూడా ఈ ఊర్లో కూలీ కన్నా పక్క ఊర్లో కూలీ ఎక్కువ ఉందంటే ఫ్రీ బస్సే కదా, వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా చూస్తూ ఉన్నాం మనం. నేను చాలా సందర్భాల్లో చూశాను. సరదాగా ఇక్కడ కూరగాయల మార్కెట్ కాదు, మేదీపట్నం పోయి కూరగాయలు తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉంటాయని కూడా పోయి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చెప్తున్నాను, మనకు ఒక అవకాశము అంటే బయటికి వెళ్ళడానికి. మహిళలు అంటే ఇంట్లోనే కూర్చోవడం కాదు అనే కాకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారనే దానికి ఫ్రీ బస్ అనేది వాళ్ళ కొత్త ఉపయోగపడతా ఉంది. మనం దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అంతేకాకుండా ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, 500 గ్యాస్ ఫ్రీ కావచ్చు. ఇవన్నీ కూడా ఎవరికి ఉపయోగపడతాయంటే ఉమెన్ని ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడానికి కోసమే ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలు. దాంట్లో భాగంగా ఇవాళ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా ఉమెన్ పేరు మీదనే ఇవ్వాలి. అంటే ప్రభుత్వము ఏది తీసుకున్నా మహిళల్ని గౌరవించే విధంగా, మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని మహిళల్ని ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడం కోసం, ఒక మహిళ ఆర్థికంగా స్ట్రెంథెన్ అవుతే ఆ కుటుంబం కూడా బాగుంటుందని ఒక నమ్మకంతో ఇవాళ మహిళల్ని ఆర్థికంగా స్ట్రెంథెన్ చేయడం కోసం ఇవాళ ప్రభుత్వం అనేక రకాల పథకాలు తీసుకుంటా ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా వారికి ప్రత్యేకంగా నేను ఉమెన్ కార్పొరేషన్ నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరం కూడా ధైర్యంగా ఉందాం, ధైర్యంగా కొట్లాడదాం, ధైర్యంగా ముందుకు పోదాం. మనం ఎవ్వరికీ తక్కువ కాదు, తక్కువనే భావన ఎవరికి ఉన్నా కానీ దాన్ని పక్కన పడేద్దాం. మనందరం కూడా వాళ్ళకన్నా ఇంకొంచెం ఎక్కువనే, అట్లా ఫీల్ అవుతాను, వాళ్ళకన్నా మనం ఎక్కువనే. కాబట్టి
సరే సమాజంలో కొంత ఉంది, ఇంకా కొంచెం ఉంది, దాన్ని కూడా ఫేస్ చేసుకుంటూ రేపు ఇన్ ఫ్యూచర్లో రాజకీయ రంగంలో కూడా అనేక మంది మహిళలు రావాలని చెప్పేసి నేను ఈ వేదిక బాలోత్సవం తెలంగాణ బాలోత్సవం